టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఉన్నారు సార్, ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో 90% స్థానాలు కాంగ్రెస్ వే అని చెప్పేసి. మహేష్ కుమార్ గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్దన్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ సమాచారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలైన పోటీయే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రి సార్ మహేష్ కుమార్ గౌడ్ చాలా ధీమాగా ఉన్నారు సార్. 90% స్థానాలు మావే, సర్వేలన్నీ కాంగ్రెస్కు అనుకూలం, ఏ పార్టీ మాకు పోటీ కాదు అంటూ ఉన్నారు. ఏ పార్టీ నాయకులైనా అదే చెప్తారు. అందులో అధికారంలో నాయకులు చెప్పకుండా ఉంటాడా? కానీ ఆ క్షేత్రస్థాయి పరిస్థితులను కనుక పరిశీలిస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ మున్సిపాలిటీలు వస్తాయి. అది నాకు కూడా ఉన్న అంచనా. నేను కూడా చాలా సర్వేలు చూశాను కనుక చెప్తున్నా. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత అర్థమైంది రాజకీయ పరిస్థితి కూడా. సహజంగా స్థానిక ఎన్నికల్లో ప్రజలు మూడు ఒక రకంగా ఉంటుంది. నేను సర్పంచ్ ఎన్నికలప్పుడు మా మదర్కు కేర్ టేకర్గా ఉన్న పర్సన్ అడిగాను, ఆమె ఊరికి వెళ్ళొచ్చు ఓటేయడానికి. ఏమమ్మా మీరు ఎవరు అనుకుంటున్నారమ్మా అంటే, ఇక అటోగరు ఇటోగరు ఉంటే ఏం లాభం సారు అన్నది. అంటే అటోగరు ఇటోగరు అంటే సర్పంచ్ ఒక పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పార్టీ అని. సో అందువల్ల ఈ అటోగరు ఇటోగరు అనే సైకాలజీ ఓటర్ పైన పనిచేస్తుంది. ఈవెన్ స్థానిక ఎన్నిక అన్లెస్ మేజర్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి తప్ప. ఇప్పుడు కేరళలో మున్సిపల్ ఎన్నికల్లో అధికారం ఎల్డీఎఫ్ ఓడిపోయింది. సో అంతటా రావాలని రూల్ ఏం లేదు. కానీ నార్మల్ ప్రాక్టీస్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉండబోతుంది 2028 డిసెంబర్ వరకు. సో ఇప్పటికిప్పుడు మరి 3 ఏళ్ల పాటు మున్సిపాలిటీల గ్రాంట్స్ రావాలన్నా, పన్నులు కావాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా కూడా అధికార పార్టీకి చెందిన వారు ఉంటే సులభం అవుతుంది అనే మా మైండ్ సెట్ ఉంటుంది. తర్వాత 2000 మీకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా చూస్తే 40% ఓటింగ్ కాంగ్రెస్ మొదటి నుంచి రిటైన్ చేసుకుంది. ఈవెన్ బీఆర్ఎస్ కాస్త ఆధిక్యతలో ఉంటుంది అని భావించిన సమయంలో కూడా కాంగ్రెస్ ఓటింగ్ 40% అట్లే నిలబడ్డది. అది లోక్సభ ఎన్నికల్లో కూడా 40% ఓటింగ్ వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 40% ఓటింగ్ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ క్లియర్గా పొలిటికల్ అడ్వాంటేజ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లయితే సాధించిందో దట్ ఈస్ రిటైనింగ్, ఈవెన్ టుడే రిటైనింగ్. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన రాజకీయ పరిస్థితులకు ఇప్పటికీ గుణాత్మకమైన మార్పు రాలేదు. దిస్ నో క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ద పొలిటికల్ సిచ్యువేషన్. అంటే మీరు అన్నట్టు సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి లేదా ఉంది. ఆ అసంతృప్తి ఈవెన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా సర్వేల్లో బయటపడ్డా కూడా కాంగ్రెస్ గెలిచింది. కారణం ఏంటంటే ఆ అసంతృప్తి మేనేజబుల్ అసంతృప్తిగా ఉండడమే కారణం. డెఫినెట్గా అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు ఈ సంక్షేమ పథకాల ప్రభావము గ్రౌండ్ పైన ఉంది. కానీ అదే సమయంలో సంక్షేమ పథకాలు రాని వారు అసంతృప్తితో కూడా ఉన్నారు. ఉదాహరణకు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఆనందంగా ఉన్నారు, ఇల్లు రాని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితో ఉన్నవారు రాలేదని కోపంతో ఓటేస్తారా, లేదా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉండబోతోంది కనుక మళ్ళీ ఓటేస్తే వస్తుందని ఆశతో ఓటేస్తారో చూడాలి. 2 పాసిబిలిటీస్. మాకు రాలేదు అన్న అసంతృప్తితో ఓటేయడమా, వస్తుందనే ఆశతో ఓటేయడమా. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ చూస్తే మనకు అర్థమైంది. డబుల్ బెడ్రూమ్ రాకపోయినప్పుడు అసంతృప్తి ఉన్నా డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఆశతో ఓటేశారు. కానీ అల్టిమేట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు, దళిత బంధు రాని వాళ్ళు, అందరు రాని వాళ్ళు అంతా ఏకమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక అసంతృప్తి వ్యక్తమయ్యే తీరు ఒక రకంగా ఉంటుంది, స్థానిక ఎన్నికలప్పుడు అసంతృప్తి వ్యక్తమయ్యే తీరు ఒక రకంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు స్థానిక ఎన్నికలు కనుక అసంతృప్తి ఆశతో అది రాజకీయ వ్యక్తీకరణ జరగకుండా ఉండవచ్చు. అంటే ఇంకా ప్రభుత్వం ఉంటుంది కదా వస్తే ఏమో కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి దాని అసలు రాజకీయ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రావచ్చు. అందువల్ల డెఫినెట్గా సంక్షేమ పథకాలు వచ్చిన వారు ఖచ్చితంగా ఒక అనుకూలంగా ఉన్నారు, రాని వాళ్ళలో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి పొలిటికల్గా నెగిటివ్గా కాకుండా వాళ్ళ ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అనేది ఒక అవకాశం. అందువల్ల మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం అయితే ఉంది. కానీ చాలా చోట్ల బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. మీకు బీఆర్ఎస్
గట్టి పోటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అలాగే బీఆర్ఎస్లో గత 9 నెలల పైన అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగాను ప్రజల్లో పనులు చేయడం ద్వారా 2 రకాలుగా బలం కలిగిన బీఆర్ఎస్ స్థానిక నేతలు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం వల్ల ప్రజలకు పనులు చేసి పెట్టారు. అదే సమయంలో పనులు చేసినప్పుడు కాస్త తాము కూడా వెనకేసుకున్నారు. సో అందువల్ల వారు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రజలు పనులు చేస్తారని అధికారంలో ఉన్న వారికి ఓటేయడమా, గతంలో మాకు పని చేసి పెట్టారు కదా అని అభిమానంతో ఓటేయడం అనే ఫ్యాక్టర్ ఉంటుంది. సో అక్కడ బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇస్తున్న మాట నిజం. ఇక బీజేపీ బలంగా ఉన్న చోట, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట, ఇప్పుడు కామారెడ్డి ఉంది. కామారెడ్డిలో మీకు బీజేపీకి అవకాశం ఉంది. మంచి గట్టి పోటే కాదు, లీడ్లో కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఓడించి బీజేపీ గెలిచింది. ఇలా స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు మీకు మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు కొన్ని చోట బీఆర్ఎస్ పోటీ, కొన్ని చోట బీజేపీ పోటీ అన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే కొన్ని చోట గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. కానీ ఓవరాల్గా బీజేపీ మాత్రం చాలా బలహీనంగా కనబడుతుంది. ఎందుకంటే ఈవెన్ అభ్యర్థులు ఉన్నా కూడా వాళ్ళకు అండగా ఉండే నాయకులు లేరు. మీకు బీఆర్ఎస్కి ఏంటంటే స్థానికంగా మున్సిపల్ కౌన్సిలర్ స్థాయిలో పోటీ చేసి, కార్పొరేటర్ స్థాయిలో పోటీ చేసి అభ్యర్థులు ఉండడమే కాదు, వాళ్లకు క్యాంపెయిన్ చేయడంలో అండగా ఉండే లీడర్లు కూడా ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, ఇలా అన్ని స్థాయిలో ఉన్నారు. బీజేపీకి వస్తున్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ లీడర్షిప్ లేదు, క్షేత్రస్థాయి లీడర్షిప్ లేదు. క్షేత్రస్థాయి లీడర్షిప్ లేకపోవడం వల్ల ఇప్పుడు అభ్యర్థులు దొరకకుండా ఉండరు. ఎందుకంటే అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ కూడా దొరికినప్పుడు బీజేపీకి దొరకరా. ఎన్నికలప్పుడు నేను పార్టీ పెట్టి బీ ఫారంలు ఇస్తానో నాకు కూడా అభ్యర్థులు దొరుకుతారు, అన్ని మున్సిపాలిటీ దొరుకుతారు, అన్ని ఎమ్మెల్యే సీట్లు దొరుకుతారు. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకునే వారైనా కనీసం ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గద్వాల ప్రాంతంలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఫార్వర్డ్ బ్లాక్ నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ పేరు పెడితే ముందట వస్తుంది, పేరు బ్యాలెట్ పేపర్లో మీకు ఈవీఎంలో ముందు వస్తాయని కూడా పెడతారు. సో అందువల్ల బీజేపీకి అన్ని సీట్లలో అభ్యర్థులు ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయి నాయకత్వం లేని కొరత క్లియర్గా కనబడుతుంది. అంటే జూబ్లీ హిల్స్లో ఏ పరిస్థితి అయితే బీజేపీ ఎదుర్కొందో స్థానిక ఎన్నికల్లో అలాంటి పరిస్థితి అంతటా ఎదురవుతుంది అని. కానీ ఓవరాల్గా రాష్ట్రంలో చూస్తే బీజేపీ విల్ నాట్ బి నెంబర్ 2. ద క్వశ్చన్ డజంట్ అరైజ్. మీరు చూడండి, మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ క్లెయిమ్ చేసుకుంటున్నట్లు మేమే ప్రత్యామ్నాయం, రేపు 2028లో మాకే అధికారం అనే వాతావరణం లేదని జూబ్లీహిల్స్ రుజువు చేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా మరోసారి ఖచ్చితంగా రుజువు చేస్తుంది. చూడండి, రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య. బీజేపీ ద డిస్టెంట్ థర్డ్, 3వ పొజిషన్లో ఉంటుంది, కానీ చాలా డిస్టెంట్గా ఉంటుంది. ఇది మీరు మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా తేలేటువంటి పరిస్థితి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజెస్, నేచురల్ అడ్వాంటేజెస్ వల్ల మెజారిటీ స్థానాలు గెలుచుకొని పైచేయి ఉన్నమాట నిజం. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నమాట నిజం. బీజేపీ డిస్టెంట్ సుదూరంగా 3వ స్థానంలో ఉన్నమాట నిజం.